शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकानां श्रीरामं भूयो भूयो नमाम्यहम्। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। हे स्वामिनाथ करुणाकरदीनबन्धो श्रीपार्वतीशमुखपङ्कजपद्मबन्धो श्रीशारिदेवगणपूजितपादपद्मावल्लीशनाथ मम देहि करावलम्बम्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం బ్రహ్మశ్రీ మోహన్ రావు గారి దంపతులకి కలగడం, దానికి ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము తోడై ఇవాళ అది 4 మాటలుగా వాచిక రూప కైంకర్యం చేసేటటువంటి అదృష్టం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కలగడం నిజంగా సర్వేశ్వరుడి కృపకి తార్కాణం. ఎందుచేత ఈ మాటలు అంటున్నానంటే, ఇది ఆషాఢమాసం, ఉత్తరాయణం పూర్తవుతోంది. ఇంకా కొద్దిలో మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాం. దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలం. అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 మాటలు చెప్పుకోవడం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం చాలా అవసరమైనటువంటి విషయం. సుబ్రహ్మణ్య తత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం. ఎందుచేత అంటే, మీకు మిగిలినటువంటి దేవతామూర్తులను పిలిచేటప్పుడు స్వామి అనేటటువంటి పదాన్ని అందరు మూర్తులకు ప్రత్యేకించి కలిపి మాట్లాడరు. కానీ మాట్లాడడం దోషం కాదు. రామస్వామి అనం, సాధారణంగా రామచంద్రమూర్తి అంటాం. వెంకటరమణుడు గోవిందుడు అంటాం. గోవిందస్వామి అని అనడం తప్పు కాదు, కానీ సాధారణంగా కలపం. కానీ సుబ్రహ్మణ్యుడు అనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటాం. ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకం వర్తింపచేసి మాట్లాడతారు. అమరకోశమని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది. అందులో స్వామి అనేటటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు. ఎందుచేత అంటే, ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీ ప్రత్యేకించి గజముఖ అనుజ అని ఆ అమరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు. స్వామి అంటే సమస్తము తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఇప్పటికీ 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు, భక్తులు చాలామంది ఉన్నారు. ఎందుచేత అంటే, వెంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు. వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం. మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారు ఆయన. పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల మీద వెలుస్తూ ఉంటారు.
అక్కడ స్వామి కూడా 7 కొండల మీద ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. పైగా సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి ప్రతీక. షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్ళినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి దర్శించేటప్పుడు అనుభూతి వేరు. దానికి పేరే ఆనంద నిలయం. లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు. ఎందుచేత అంటే షట్చక్రభేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే, సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలికే. మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలికే. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని, ఆ కుంకుమ పెట్టుకుని, ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది. అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి. కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే, మీరు ఏ గ్రంథం తీసుకోండి, పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది. అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం. మీరు కుమార సంభవం, కాళిదాస కృతం, ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు. ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పరు. ఈ సర్గ చదివితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు. మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పల వాల్మీకి మహర్షి. ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమపావనమైనటువంటి సర్గ. అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ. మరి ఆ సర్గలలో వేటికైనా ఫలస్థుతి చెప్పారా వాల్మీకి మహర్షి? ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి. అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుతి చెప్పారు. గంగావతరణానికి ఫలస్థుతి చెప్పారు. కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాటికే చెప్పారు ఫలస్థుతి. అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమపావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. అయితే అసలు ఆ అవతారం రావలసిన అవసరం ఏమిటి, ఎందుకు వచ్చింది అంటే, దానికి కొంచెం శివమహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే, నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాలని గురించి వర్ణన చేశారు. కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి. అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36, 37 సర్గాల్ని. ఎందుకని అంటే, అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36, 37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు.
వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది. నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమోననేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తెలివొచ్చింది. ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా, పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరేరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి పరవీభ్రష్టుణ్ణి చేసి, ఇంతకుముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. దేవతలకి నాయకుడు లేడు. ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు. నాయన, ఇంద్రుణ్ణి ఖైదు చేసేమిట్రా, తప్పు విడిచిపెట్టమన్నారు. వీడు పరమపాపాత్ముడు, మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు. అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను. నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు. జరిగిపోయింది, నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు. బ్రహ్మగారు ఉపదేశం చేశారు. సత్వగుణం ఆవిర్భవించింది. పరమభక్తుడైపోయాడు. అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు. ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అంది. తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు. ఎటువంటి కుమారుడై ఉండాలి? వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలంది ఆవిడ కోరికది. ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు, భార్య తమోగుణాన్ని పొందింది. అరేరే, ఎంత మాట అడిగిందిరా, నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను, ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు. తథాస్తు, జన్మిస్తాడన్నాడు ఆయన. వచ్చాడు, వీర్యాన్ని భార్య యందు నిక్షేపించాడు. అటువంటి కుమారుడే సంభవించాడు. ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట. భూమి మించి ధూళి పైకి రేగింది. సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి. నక్కలు పెద్ద పెద్ద ఊళలు వేసే ఊళ్ళల్లోకి వచ్చి, కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి. గోవుల కన్నుల వెంట నీరు కారిందిట. వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిట. కనపడకూడనటువంటి దుశ్శకునములన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు.
ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తారు. తేడా ఎక్కడుంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాళ్ళు. వాడు చేసిన తపస్సు మీరు శివమహాపురాణంలో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? వాడు 1000 సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు, పొగ పీలుస్తూ. 2 నిమిషాలు మనం పొగలో మొహం పెట్టలేము. వాడు 1000 సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు. ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని. తప్పించిపోయాడు. బ్రహ్మగారి గురించి ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమి నీ కోరిక అన్నారు. వాడు ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి. ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు, బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా, మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నన్ను ఓడించకూడదు. 2, నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి. నాకు ఈ వరం ఇమ్మన్నాడు. తథాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంత. పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు? ఆయన మహానుభావుడు. ఆయనకి కామారి అని పేరు. మరి ఎంత గొప్ప తంటా తెచ్చిపెట్టాడో చూడండి. నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు 2 చేస్తాడు. ఆయన యమధర్మరాజుని తంతాడు ఎడంకాలితోటి. అందుకని శివానంద లహరిలో శంకరులు అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడంకాలతో తన్ని అవతల బారేశాడు యమధర్మరాజుని. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు. కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే 3వ కన్ను తెరిచి కాల్చవతల పారేశాడు. మనం పుట్టామంటే కారణం మన్మథ బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి. చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు. అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? యముడి పాశం పడదు, మన్మథ బాణం తల్లిదండ్రుల మీద పడదు. అంటే ఏమవుతుంది? వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు. అందుకని ఆయన 3వ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి? ఆయనకి వీర్యస్ఖలనం ఏమిటి? అందుకని అది అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు. అది వాడి నమ్మకం. అందుకని పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు. తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు. తదాస్త అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇహ తంటా ప్రారంభం. వాడు ఇంటికి వెళ్ళాడు. వచ్చేసింది వరం. వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు. వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంద్రుడిని పదవీ భ్రష్టుణ్ణి చేసేశాడు. చేసేయగానే ఇంకక్కడి నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే అనేక కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. అయ్యా ఎలాగయ్యా స్వామి, మాకు ఎలా? వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు. అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుండగా అప్పటికి 100 దివ్య సంవత్సరములు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన తిరిగి రాడు, ఆవిడికి గర్భం రాదు. ఎక్కడ వచ్చిన గొడవరా అని దేవతలందరూ బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివమహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలోకి వద్దాం. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు. ఇంకిక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ. అందుకని పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయోపచక్రమే అన్నారు. 100 దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునందుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట. వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి. వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు. వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ, రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా, ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవానుడిని. అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమునకున్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరారు.
బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా అని. అయ్యో స్వామి పరమేశ్వర, నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి. నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు. పార్వతీదేవి ఏమిటయ్యా, ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని. అందుకుని నీ యొక్క వీర్యము నీ యందే ఉంచుకో, ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు. అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది. ఇప్పటికీ కూడా దేవీ భాగవతంలో చెప్తారు, శ్రాంతే భీతే త్యక్స్తనాస్త్రే పతితే బాలకేస్తథా. కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు. వాళ్ళని అటువంటి కార్యక్రమంలో, అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు. వీళ్ళు వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడికి. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని, ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి. పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ. నీలకంఠుడని పిలిచారు ఆయన్ని. ఇంకో మాట పెట్టి పిలవకూడదా? నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే, హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు. అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు. ఆయన అంతటి మహాత్యాగి. ఆయనకి బిరుదు కూడా భక్తవశంకరుడు. భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరు ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుదయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కాని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన. ఆర్తితో వెళ్ళి శంకరా అని పిలిస్తే చాలా, అయ్యో నేను ఈ పని చెయ్యడమా చెయ్యకపోవడమా అని ఆయనకు ఉండదు. గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు. ఊళ్ళో వాళ్ళెవరూ తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘముల్ జయ జయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతి. ఒక్కసారి ఆ విషాన్ని చేత్తో పట్టుకుని ఇలా నేరేడు పండులా నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడు ఆయన. అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందిట, ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చతుర విషాగ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిల్పేసి మధురసు